మీడియా మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు సినీ ఫీల్డ్ అనేది చాలా కొత్త, ఫస్ట్ టైం రావడం. ఇందాక నీలకంఠ మామ చెప్పినట్టు ఎప్పటి నుంచో మామ మూవీస్ తీసినప్పుడు నేను చూస్తాను నేను, బట్ ఐ యూస్ టు ఆస్క్ మామ ఎట్లా తీస్తారు మూవీ, దాని బడ్జెట్ ఏంది, ఏదైనా స్టోరీస్ ఉన్నాయా చెప్పు అంటే. అప్పుడు ఏంటంటే ఆ వయసులో ఏదైనా ఈజీ వే ఏమన్నా ఉంటుందా డబ్బులు సంపాదించేదానికి అనే మైండ్ సెట్లో ఉండే ఆ ఏజ్ కాబట్టి అన్ని రకాలుగా ట్రై చేస్తాను అన్నమాట. మళ్ళా ఏజ్ పెరగడము, వేరే బిజినెస్లలో ఎంటర్ కావడము, సో దాంట్లో చేసుకుంటూ ఉన్నాం. సో అనుకోకుండా 3 years బ్యాక్ నాన్నగారు చనిపోవడము, నేను నా హోమ్ టౌన్కి రావడము. సరే ఏదో రకరకాల ఫీల్డ్స్లో, లైక్ నేను ఒక ఎడ్యుకేషనలిస్ట్ని, ఐ హ్యావ్ 3 engineering colleges, ఒక MBA కాలేజ్ ఉంది. సో అక్కడ పిల్లలు వాళ్ళు చేస్తున్న ఎడిటింగ్ కానీ, వాళ్ళు చేస్తున్న యాక్టింగ్ కానీ, వాళ్ళు చేస్తున్న బిహేవియర్లో చూసి, సరే మనం ఇన్ని అవకాశాలు ఇస్తున్నాము, ఒక సినిమా, ఒక ప్రొడక్షన్ హౌస్ అనేది ఒకటి స్టార్ట్ చేసి ఒక సినిమా అనేది తీస్తే దాంట్లో వాళ్ళకి ఏదైనా ఒక లైఫ్ అనేది తరుగులితే, లైక్ మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఏమంటారు, మేము ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయినాం, మాకు ఉద్యోగాలు ఇచ్చేసేయండి, మేమే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నాం అది అంటారు. కానీ అది పేరెంట్స్ మైండ్ సెట్. అదే స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చేదానికి పేరెంట్స్కి స్తోమతలు ఉండవు, అర్థం చేసుకునే టైం అప్పుడు ఉండదు వాళ్ళకు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాని మూవీ వర్క్స్ అనే ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ నాని మూవీ వర్క్స్లో స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యావ్ టేకెన్ అ ప్రైవేట్ సాంగ్ కాల్ ఫ్లై హై. అది అంత పెద్ద సక్సెస్ రీచ్ కాలేదు. దానివల్ల మేమేమి మళ్ళీ డిగ్రేడ్ అయిపోయి అరే మాకు సక్సెస్ కాలేదు ఏంది అనే ఆలోచన రాలేదు. సో నిదానంగా రమాకాంత్ మాకు పరిచయం కావడం జరిగింది. సో వేరే వాళ్ళ ద్వారా వచ్చి పరిచయం అయ్యి ఫస్ట్ నా టీంకి స్టోరీ చెప్పాడు. నా టీంకి స్టోరీ చెప్పాక నా టీం నా దగ్గరకు వచ్చి నా దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నాయి. అది ఒక దగ్గర 3-4 months టైం పట్టింది. ఆ టైంకి 3-4 months తర్వాత అంటే లైక్ రమాకాంత్ వచ్చి ఫస్ట్ అంటే కథని అంత బాగా రాసేప్పుడు ఎవరికైనా కానీ ఒక మంచి చేసేటప్పుడు కానీ, ఒక మంచి కథ ఉన్నప్పుడు కానీ ఆ మనిషిలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది అన్నమాట. నేనే తోపుని అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్తో నా ముందరికి వచ్చాడు. నేనే క్రాకు, నాకు ఇంకా క్రాక్ ఒకటి తగిలినాడు, ఎవడు ఈ క్యాండిడేట్ ఇప్ప ఎట్లా అంటే, అన్న 2.5 hours నీకు ప్రపంచానికి సంబంధం ఉండకూడదు, ఆ టైం ఉంటే నాకు టైం నేను కూర్చొని కథ చెప్తా అన్నాడు. లిటరల్గా 2.5 hours నాకు ప్రపంచానికి సంబంధం లేకుండా కూర్చొని స్టోరీ విన్నాను నేను. ఫస్ట్ టైం స్టోరీ వినడం, ఆ స్టోరీ చెప్పడం కూడా ప్రతి మినిట్ ఆఫ్ ద స్టోరీ మైండ్లోకి ఎక్కిచ్చేశాడు. సరే ఎక్కిచ్చేసాడు. దాని తర్వాత ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరిగింది, స్టార్ట్ అయింది. ముందుకు పోవాలన్నా వెనక్కి పోవాలన్నా, ముందుకు పోతే ఎంత ఖర్చు అవుతుంది, పోయి దాంట్లో ఇరుక్కుంటే మళ్ళీ నా పరిస్థితి ఏంది, నేను ఎట్లా మళ్ళీ దాన్ని తీసుకురావాలా అనుకునే అజెండా ఒకటి చూస్తే ఫైనాన్స్ ఏమో సపోర్ట్ఫుల్గా లేదు. సరే ఏదైతే అదైతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫైన్ డే ఆయన నా దగ్గరకు వచ్చింది. సినిమా ప్రొడ్యూసర్గా నా దగ్గరికి మళ్ళీ రాలేదన్నమాట కథ చెప్పినాక. నా ఇంకొక 10 రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి, నేను మూవీ స్టార్ట్ చేస్తానని వచ్చినాడు. రమాకాంత్ నువ్వేం అనుకోవద్దు, నేను కొంచెం ముందుకు రాలేకపోయినాను, కానీ నీ కథ తర్వాత నేను ఎన్నో కథలు విన్నా కూడా నాకు ఎందుకు ఎక్కడం లేదు, నీ కథ మీద నాకు అంత నమ్మకం ఉంది అని చెప్పేసి నేను ఎవరితో కూడా డిస్కస్ చేయకుండా, రమాకాంత్ నాది ఒక షేర్ వేసుకో దాంట్లో, మళ్ళీ కథ మళ్ళీ చూద్దామని చెప్పాను. అన్న నీది ఒక షేర్ వేస్తానావా అంటే నాకు 100 ఏనుగుల బలం వచ్చినట్టే అన్న, మేము ఇంకెంత దూరమైనా వెళ్తాం నీతో పాటు అని చెప్పేసి ఆ నమ్మకం ఆయనకు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది, మూవీ పని స్టార్ట్ అయింది, పూజ అయిపోయింది, స్టార్ట్ అయింది. నేను చెప్పాను రమాకాంత్ నేను ఒక షేర్ వేసుకో అని చెప్పాను, నీ ఇష్టం, మళ్ళీ దిగాక అది ఎంతవరకు ముందరికి వెళ్తుందో ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ గాడ్, ఎట్లయినా కానీ అది ముందరికి అని చెప్పాను. అయితే నాకు షూట్ మాత్రం నాకు కడపలో జరగాల, నాకు అదొక కోరిక. ఇందాక దాము గారు అంటున్నారు ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు చాలామంది వస్తారు, ఒక సినిమా తీస్తారు ఏమైనా కానీ దాని తర్వాత వెళ్ళిపోతారు అని చెప్పేసి. సార్ చెప్పింది వాస్తవమే. ఈ ఫీల్డ్లోనే జీవితాంతం ఉండాలనేది నా ఏమని నా టార్గెట్ కాదు,
కడప ప్రజలకు మా సొంత ఊరికి నేను ఇది డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఏదో ఒకటి జరగాల కదా, అక్కడ ఏదైనా మంచి జరిగితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యా తప్పితే కానీ దీని మీద నేను ఏదో డబ్బులు సంపాదించాలా, ఇది లేకపోతే నాకు ఇంకొక జీవితం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు లేదు. నాకు మా మా ఫాదర్స్ నేను 4 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తి పెట్టిపోయారు మాకు. సో మాకు అదేం ప్రాబ్లం లేదు. బట్ ₹1 మనం పెడతాము అంటే అది 10 మందికి ఉపయోగపడితే బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫీల్డ్లోకి వచ్చాము. ఈ సక్సెస్ అంటే మనిషికి ఆశకు హద్దంటూ ఉండదు. ఒకసారి మంచి రుచి చూస్తే ఆ రుచి మళ్ళా కావాలనుకుంటాము. ఆ రుచి నాకు రమాకాంత్లో కనపడుతుంది. బట్ ఏమంటే 22వ తేదీ వరకు ఆగాల. ఆ దడ మాకు లోపల ఉన్నది పెట్టినందుకు. మీన్ వైల్ మాకు ఆదిత్య వాళ్ళు సపోర్ట్ చేయడము, మంచి మ్యూజిక్లో మేము మ్యూజిక్ ఇవ్వడము, చంద్రబోస్ గారితో కానీ లేదా భాస్కర్ పట్ల గారితో కానీ నేను వెళ్ళి మాట్లాడినప్పుడు, సార్ నాకు దీనిలో మదర్ సాంగ్ ఒకటి ఉంది, నాకు ఇలాంటి సాంగ్ కావాలా అని చెప్పేసి ఆయనకు నేను చెప్తే, రెడ్డి గారు నేను చూసుకుంటాను ఇంకా ఒకటేసారి రాసి పంపించాడు. దాని తర్వాత ఇంకా ఈయన స్టార్ట్ చేశాడనమాట. మా మ్యూజిక్ డైరెక్టర్ రెడీ ఏదో అన్నాడు, వెనకాల ఉంటాడు ఇప్పుడు, ముందర కనపడ్డు. ఆయన స్టార్ట్ చేశాడండి బీజిఎంలు కొట్టడం, మ్యూజిక్ కొట్టడము. అంటే ఐఎమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐల్ బీ ట్రావెలింగ్ అ లాట్ ఆన్ ఎ బైక్ ఆర్ ఇన్ ఎ కార్. సో ట్రావెలింగ్ వాడికి మ్యూజిక్ అనేది ఎట్లా కావాలా. 4 సాంగ్స్ ఆఫ్ ద మూవీ, 4 సాంగ్లు ఉన్నాయి. ఒక సాంగ్ లాంచ్ అయింది. దగ్గరగా నేనే నాకు తెలిసి సాంగ్ లాంచ్ కాకముందు ఎన్నిసార్లు విన్నానో, సాంగ్ లాంచ్ అయినాక అఫీషియల్గా అంటే ఆదిత్యలో మేము చూపించాలి కదా, మేము ఈ సాంగ్ని వింటాము చూడండి మా సాంగ్ బాగుందని రివ్యూస్ చూపించాలి. ఇందాక గీత గారు అన్నట్టు మేము ఆదిత్యతో టైఅప్ అయ్యాము, సో అందుకే మీకు ప్రమోట్ చేస్తున్నాం సాంగ్స్ అని చెప్తున్నారు. సో B2H కానీ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మాకు సపోర్ట్ కానీ, అంటే ఒక చిన్న సినిమాకి మా బ్యానర్లో చూస్తే మంచి కంపెనీస్ అన్నీ ఉన్నాయి బ్యానర్లో. సో మంచి చేయాలనుకున్నాము, మంచికి ముందుకు వెళ్తాము. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీ రావడం జరిగింది. అండ్ ఇంకా నేను మూవీ గురించి ఎక్కువ చెప్తే ఇంకా రమాకాంత్ మళ్ళీ అయిపోయినాక మళ్ళీ చూసుకుంటారు. సో టీజర్, ట్రైలర్, మూవీ 3 డిఫరెంట్ పార్ట్స్ అండి. టీజర్ని చూసి స్టోరీ చెప్పలేరు, ట్రైలర్ని చూసి స్టోరీ చెప్పలేరు, సినిమా చూసి స్టోరీ చెప్పగలుగుతారు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎ స్టోరీ ఇది. అండ్ ఈ స్టోరీకి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దగ్గరగా 130-140 మంది కడపలో వాళ్ళు ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రూ టీమ్కి కానీ, లైట్స్మెన్ కానీ, కెమెరా, స్క్రూ, నట్, బోల్ట్, ఇంకా మా చరణ్ అయితే ట్రాక్ లేని మా చరణ్ పనిచేయడు, టైట్ లేని రమాకాంత్ పనిచేయడు. సో లాస్ట్కి ఏమైపోయిందంటే చరణ్ పిలిస్తే పలకడు, ట్రాక్ చరణ్ అంటే అన్నా చెప్పున్నా అంటాడు. రమాకాంత్ అన్నా ఒక నిమిషం నా చరణ్ టైట్ తీసుకో అంటాడు. ఈ టైటు ట్రాక్ తప్ప ఏం లేదా అయ్యా అంటే, ఇవే నీకు రిజల్ట్ వస్తాయి చూస్తా ఉన్నా అంటారు. సరే ఓకే ఫైన్. అండ్ పోస్టర్ డిజైనింగ్ శ్రీరామ్ కానీ, అసిస్టెంట్, అసోసియేట్, అక్కడ వచ్చి పనిచేసిన కడప ప్రజలు కానీ, ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ద మూవీ. ఎక్కడే కానీ ఎవరికి ఏ ఒక్క రోజు కూడా షూటింగ్ ఇబ్బంది జరగకుండా నాకు లోకల్గా కడపలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి.